హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఏబీసీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ఇందు రెసిపీస్. ఏబీసీ జ్యూస్ అంటే ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. సో ఈ ఏబీసీ జ్యూస్లో కామన్గా ఉండే పాయింట్స్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడతాయి. సో చర్మ సౌందర్యానికి, జుట్టు పెరుగుదలకి ఇవి తోడ్పడతాయి. అలాగే రక్తాన్ని వృద్ధి చేస్తాయి. చర్మం, గోళ్ళు, వెంట్రుకలు, దంతాలు ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. సో చూసారు కదండి, చాలా విషయాలు మనం తెలుసుకున్నాం వీటి గురించి. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ మూడు కూడా తీసుకుని మనం పీల్ చేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ని పీల్ చేసుకోవాలి. యాపిల్ మాత్రం తొక్కతో పాటు మనం కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం కట్ చేసినటువంటి యాపిల్, క్యారెట్, బీట్రూట్ వేసేసుకుందాము. వేసి ఒక పావు లీటర్ నీళ్లు వేసుకోవాలి. తర్వాత మనం జ్యూస్ అయిపోయిన తర్వాత వడగట్టుకునేటప్పుడు ఇంకొక పావు లీటర్ వాటర్ పడుతుంది. ఇప్పుడు 2 స్పూన్లు బెల్లం వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం గ్రీన్ యాపిల్ సిరప్ వేసుకోవాలండి, 2 స్పూన్లు. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ యాపిల్ సిరప్ లేకపోతే మీరు నిమ్మకాయ అయినా సరే పిండుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాము. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్లో వేసి సర్వ్ చేసుకుందాము. సో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మనకి బాగా అర్థమైంది కదా. ఈ జ్యూస్ మనం వారంలో 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. మరి పెద్ద గ్లాస్ కాకుండా కొంచెం సుమారుగా ఉండే ఒక చిన్న మోస్తరు గ్లాస్తో తీసుకోవాలి. సో చూసారు కదా, మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఇందు రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.